పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా, బైబిల్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ హిస్టారికల్ బుక్. బైబిల్ కి చారిత్రక పురావస్తు ఆధారాలు లేవు అన్నవాడు పిచ్చోడు. వాడికి అసలు ఏమీ తెలియదు, వాడు చదువురాని దద్దమ్మ అని మీరు అర్థం చేసుకోవాలి. పర్షియా రాజులు కొంతమంది వచ్చారు. వాళ్ళల్లో ప్రాముఖ్యమైన రాజు పేరు దర్యావేషు. దర్యావేషు కుమారుడైన జర్క్సిస్ అంటే అహష్వరోషు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. మనకి దర్యావేషు బైబిల్లో కనపడతాడు. అటు తర్వాత ఈ అహష్వరోషు కూడా బైబిల్లో కనపడతాడు. ఏం చెప్పాడండి ఇప్పుడు? దర్యావేషు బైబిల్లో కనపడతాడని చెప్పాడు. దర్యావేషు కొడుకు అహష్వేరోష్ అని చెప్పాడు. బైబిల్ ఇట్సెల్ఫ్ ఇస్ ఎ హిస్టారికల్ బుక్ అన్నాడు కదా. బొంగేం కాదు. Wake up to reality. దానియేలు 9 పెడుతున్నాను నేను. కాపర్గా కొంచెం చదివి పెట్టండి నాకు. ఓకే, 1 minute సార్. మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయులపైన రాజాయను. మళ్ళీ ఒకసారి. మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయులపైన రాజాయను. బైబిల్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ హిస్టారికల్ బుక్. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. Underground methods, dark night troopers get the most, not the lizard.